నమస్తే. ఏపీ జర్నలిజం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అలాంటి విశ్లేషణలు, ఎన్నికలకు సంబంధించిన విశ్లేషణలు అన్ని రకాలుగా వస్తున్నాయి. ఎక్కడ ఎవరు పోటీ చేయబోతున్నారు, ఎవరి అవకాశాలు ఎలా ఉంటాయి అన్న చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ ఇప్పటికీ ఎమ్మెల్యే స్థానాలు అంటే శాసనసభ స్థానాల వరకు మాత్రమే పరిమితమై ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. కానీ లోక్సభ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఓ సభ, 542 మంది ఎంపీలు, వారిలో ప్రధానమంత్రి, ఉప ప్రధాని, కేంద్ర మంత్రులు, వివిధ ప్రాంతాల నుంచి ఎన్నికై అక్కడ ప్రతిష్ఠితులైన మేధావులు, అపారమైన అనుభవం, అద్భుతమైన వాగ్దాటి గల ప్రముఖుల మధ్యన మనల్ని కూడా కూర్చోబెట్టే ఒక సభ, ప్రతిష్టాత్మక సభ. ఆ సభకు వెళ్ళాలని రాజకీయాల్లో ఉండేవారు ఎవరైనా సరే కోరుకునే ఒక కళ, అది ఒక కళ. సో అటువంటి లోక్సభకి విజయనగరం నుంచి ఈసారి ఎవరు వెళ్ళబోతారు అంటే పెదవిరుపులే కనిపిస్తున్నాయి. విజయనగరం లోక్సభ స్థానం నుంచి ఇటు తెలుగుదేశం పార్టీలో కానీ అటు అధికార వైసీపీ నుంచి కానీ ఎంపీగా పోటీ చేయడానికి పెద్దగా ఎవరు ఆసక్తి కనపరుస్తున్న సూచనలు లేవు. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు కూడా దొరకడం లేని పరిస్థితి వచ్చిందేమో మరి తెలియదు. అయితే తెలుగుదేశం పార్టీకి గత అంటే 2014 ఎన్నికల్లో పూసపాటి అశోక్ గజపతిరాజు గారు లోక్సభకి ప్రాతినిధ్యం వహించారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి. మోడీ సర్కార్లో ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీతో విభేదించిన కారణంగా బయటికి వచ్చినప్పుడు అశోక్ గజపతిరాజు కూడా కేంద్ర మంత్రి పదవిని వదులుకొని మామూలు ఎంపీగా మిగిలిపోయారు. చివరికి వచ్చేసరికి 2019 ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు మళ్ళీ లోక్సభకు పోటీ చేసిన ఈసారి ఫలితం ఆశించిన మేరకు రాలేదు. ఆయన పరాజయం పాలయ్యారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతుంది? విజయనగరం లోక్సభ స్థానానికి ఎవరిని బరిలోకి దింపుతున్నది? మళ్ళీ అశోక్ గజపతిరాజు బరిలోకి దిగాలని ప్రజాభిప్రాయం. మొన్నటి వరకు అశోక్ గజపతిరాజు విజయనగరం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారేమో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, ప్రాంతీయ పార్టీలకు లోక్సభ కంటే శాసనసభే ముఖ్యం. ఎక్కువ శాసనసభ స్థానాలు గెలవాలని ఈ రెండు పార్టీలు కోరుకుంటాయి. అందున ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ఇటు వైసీపీకి కానీ అటు తెలుగుదేశం పార్టీకి కానీ ఈసారి శాసనసభ ఎన్నికలు ఇంచుమించు లైఫ్ అండ్ డెత్ అంటే చావోరేవో అన్నంత స్థాయిలో జరగబోతున్నాయి. పోటీ కూడా అంత తీవ్రంగా ఉంటున్నది. కనుక అన్ని స్థానాల నుంచి గెలిచే అభ్యర్థులనే, గెలుపు గుర్రాలనే రంగంలో దిగాలని రెండు పార్టీలు కూడా చూస్తున్నాయి. ఆ నేపథ్యంలో విజయనగరం స్థానం నుంచి ఈసారి అశోక్ గజపతిరాజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీకే పోటీ చేస్తారని మొన్నటి వరకు చర్చలు జరిగినాయి. కానీ ఆ మేరకు అది నిజంగా జరగలేదు. అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజుని తెలుగుదేశం పార్టీ మరోసారి రంగంలోకి దింపింది. అంటే ఇప్పుడు అశోక్ గజపతిరాజు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు. కనుక ఇప్పుడు అశోక్ గజపతిరాజు లోక్సభకు వెళ్తారా? తెలుగుదేశం పార్టీ మరొకసారి అశోక్ గజపతిరాజుని లోక్సభ ఎన్నికల్లో నిలబెట్టి మరోసారి ఆయనను లోక్సభకు పంపే ఆలోచనలో ఉందా? నిజానికి అశోక్ గజపతిరాజు లోక్సభకు పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీకి అది కొంత మేలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈసారి విజయనగరం లోక్సభ పరిధిలో కొత్త అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. అదితి గజపతిరాజు ఇప్పటికే పరాజయం పాలై ఉన్నారు. అటు గజపతి నగరం నుంచి చూస్తే కొండపల్లి శ్రీనివాస్ కొత్త కుర్రాడు, ఆయనకి ఆ అభ్యర్థిత్వం లభించింది. అలాగే నెల్లిమర్రలో చూసుకుంటే జనసేన తెలుగుదేశం పొత్తులో ఆ స్థానం లోకమాధవి కలిగింది. ఆవిడ కొత్త రాజకీయాలకు కొత్త కాకపోయినా పోటీకి కొత్త, ఎన్నికల రాజకీయాలకు ఆమె కొత్త. సో పొత్తులో కూడా ఆమెకు ఆ స్థానం వెళ్ళింది. ఇలాంటి స్థానాల్లోని తెలుగుదేశం పార్టీ కాస్త బలం చేకూర్చుకోవాలన్నా, గెలవాలన్నా కూడా అశోక్ గజపతిరాజు లాంటి ఒక దిగ్గజం లోక్సభ ఎన్నికల బరిలో ఉంటే ఆ ప్రభావం ఈ ఆయా శాసనసభ స్థానాలపై కూడా పడి తెలుగుదేశం పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ అశోక్ గజపతిరాజు పోటీకి అంత సుముఖంగా లేరనే వార్తలు కూడా విస్తృతంగా ఉన్నాయి. ఆయన ఇంచుమించు రాజకీయ జీవితాన్ని గుడ్ బై చెప్పేస్తున్నారనే వార్తలు చాలా జోరుగా ప్రచారంలో ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు అనుకుంటే ఆయన ఏదైనా చేయగలరు. అశోక్ గజపతిరాజుని మరి ఒప్పించి ఆయన బరిలోకి దింపితే తెలుగుదేశం పార్టీకి మేలు జరుగుతుంది. ఆ విషయంలో అనుమానమే లేదు. 1-2 స్థానాలు ఖచ్చితంగా, అంటే ఎటు గెలిచే స్థానాలే అనుకున్నా, ఎలా ఉన్నా కూడా అశోక్ గజపతిరాజుని తెలుగుదేశం పార్టీ బరిలోకి దింపితే అది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఇప్పుడు అధికార పార్టీ వైసీపీ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఎంపీ స్థానానికి వెళ్ళడానికి
పెద్దగా ఎవరు ఆసక్తి చూపట్లేదు. ప్రస్తుత ఎంపీ మన బెల్లాన బెల్లాన అంతగా ఆసక్తి చూపట్లేదని టాక్ జోరుగా నడుస్తోంది. ఈ స్థానంపై జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మొగ్గు చూపుతున్నారు. ఆయన పోటీ చేయాలని ఆసక్తి కనపరుస్తున్నారు అనుకున్నా కూడా ఆయనను బరిలోకి దింపడానికి అధినేత జగన్ అంత సుముఖంగా లేరు. ఎందుకంటే చిన్నశ్రీను అనే వ్యక్తి లోక్సభ ఎన్నికలకే పరిమితం, ఒక స్థానానికో లేకపోతే ఒక అసెంబ్లీ స్థానానికో, ఒక జిల్లా ఎంపీ స్థానానికో పరిమితం అయిపోయి తన విజయాన్ని తాను చూసుకోవాలని కాకుండా ఆయన మొత్తం జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోని ఆయన పర్యటించి వైసీపీ గెలుపు కృషి చేయాలని జగన్ భావిస్తున్నట్టుగా వార్తలున్నాయి. ఆ నేపథ్యంలో ఆయనను ఎన్నికల బరిలో కాకుండా మొత్తం సమన్వయకర్తగా అవ్వచ్చు, లేకపోతే పర్యవేక్షకుడుగా అవ్వచ్చు, లేకపోతే మొత్తం గెలుపు గుర్రాలన్నింటినీ ఆయన భుజస్కంధాలపై మోసి అందరినీ గెలిపించాలనే ఒక బాధ్యత ఆయనకు అప్పచెప్పాలనే ఆలోచనలో అధినేత ఉండి ఆయనను ఈసారి నువ్వు ఆగు బ్రదర్ అన్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలో మళ్ళీ బెల్లానికే ఇస్తారా? ఎందుకంటే ఒకవేళ ఎంపీ కాకపోతే ఆయన ఎక్కడ పెట్టాలి? ఆయనకి మరో ప్లేస్ లేదు. ఆయన కూడా ఈసారి ఎంపీకి వెళ్ళాలని అంత ఆసక్తి చూపించకపోయినా కూడా మరొక అభ్యర్థి లేని పరిస్థితుల్లో ఆయనకే ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చీపురుపల్లిలో ఆయన పోటీ చేయాలని కోరుకుంటున్నా అక్కడ సీనియర్ ఘటనాఘట సమర్థుడు బొత్స సత్యనారాయణ ఇప్పటికే బరిలో ఉన్నారు. ఆయన ఇంచుమించు చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఆసక్తి కనపరుస్తున్నారు. ఆయన ఏదో భీమిలి వెళ్తారు, లేకపోతే ఆయన సతీమణి అక్కడ విశాఖపట్నంలో పోటీ చేస్తుంది కాబట్టి విశాఖపట్నంపై దృష్టి పెట్టి ఆయన కూడా భీమిలిలో ఉంటే సతీమణి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయనే భావంతో ఆయన వెళ్తారని అనుకుంటున్నప్పటికీ కూడా ఈసారి జగన్ ఎక్కడ కూడా ఏ స్థానంలోనూ కూడా ఎవరిని మార్చే ఆలోచనలో ఉన్నట్టుగా లేదు. కనుక సత్యబాబు చీపురుపల్లి నుంచి పోటీ చేయడం అనేది ఇంచుమించు తథ్యం. సో ఇంచుమించు వైసీపీకి సంబంధించి అన్ని స్థానాల నుంచి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలే పోటీకి దిగుతారు. సో అలే మాదిరిగా ఎంపీగా కూడా బెల్లాన చంద్రశేఖరే పోటీ చేస్తారనే ఒక టాక్ అయితే నడుస్తుంది. అన్నీ బాగుంటాయి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు విశ్లేషణ ఇదే కరెక్ట్ అయితే మన 2019 ఎన్నికల్లో పోటీ చేసిన అశోక్ గజపతిరాజు, బెల్లాన వీరిద్దరి మధ్యనే మరోసారి పోటీకి మార్గం సుగమం అయితే, అన్ని పరిస్థితులు కలిసి వస్తే ఈ ఇద్దరి మధ్యనే పోటీ జరిగితే ఈసారి ఫలితం ఎలా ఉంటుందనేది చూద్దాం.